వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలపై ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనం నుండి కలెక్టర్ ఆఫీసు వరకు నిరసన ర్యాలీ అనంతరం కలెక్టర్కి రిప్రజెంటేషన్ లెటర్ సమర్పించడం జరుగుతుందని జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ అధ్యక్షుడు గోగటి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీందర్ రెడ్డి, దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, విద్యార్థి విభాగం జోనల్ ప్రెసిడెంట్, సిటీ విద్యార్థి ప్రెసిడెంట్ ఖాదర్, ఒంగోలు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దేవా, ఒంగోలు నియోజకవర్గ విద్యార్థి అధ్యక్షులు వేముల శ్రీకాంత్, ముల్లంగి రవీందర్ రెడ్డి, రాష్ట్ర యూత్ జాయింట్ సెక్రటరీ మరియు విద్యార్థి యోజన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు యువజన విభాగం జక్కంపూడి రాజా గారు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు, మా దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు, డైనమిక్ లీడర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై రేపు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందులో విద్యార్థులకు గత ఈ సంవత్సరం కాలం పూర్తయింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి ఎలక్షన్కి ముందు వాళ్ళు మేము విద్యార్థులకు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఓబీసీలకు, బీసీలకు, ఈ ముస్లిం మైనార్టీ ఈబీసీలకు సంబంధించినవి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోగా, కాలేజీలలో వాళ్ళు టీసీలు ఇవ్వకపోగా వాళ్ళను మానసిక వేదన గురి చేస్తూ ఉన్నారు. ఒక పాయింట్ చెప్పుకుంటా పోతుంటే ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటం ఒకటి, ప్లస్ ఈ 5 త్రైమాసికాలు ఉన్నప్పుడు అందులో ఒక త్రైమాసికానికే డబ్బులు ఏదో వేసినట్టుంది అంతే. మిగతాది పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు విద్యార్థులను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అన్ని విధాలుగా పక్కన పెట్టి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలి అనే ఒక ఆలోచనతోటి పార్టీలు చూడలేదు, వాళ్ళ ఏ కమ్యూనిటీ అనేది చూడలేదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా కుటుంబం బాగుండాలంటే చదువు ముఖ్యమైన ఆలోచనతోటి ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి నాడు నేడు అనేది ప్రోగ్రాం పెట్టి ప్రతి స్కూళ్ళల్లో మౌలిక వస్తువులు కార్పొరేటివ్ స్కూళ్ళల్లో ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో వస్తువులు కల్పించినారు. ప్రతి గ్రామంలో ఆయన విద్యకు ప్రాధాన్యత. ఒక కుటుంబం ఆర్థికంగా డెవలప్ కావాలంటే విద్య ఉంటే ఆ కుటుంబంలో అందరూ సక్సెస్ అవుతారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం విద్యార్థుల మీద కక్ష కట్టిన విధంగా ఏ ఒక్క అనుకున్న ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా విద్యార్థులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు మీరు చెప్పిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండదు. మీరు డబ్బులు వేస్తుంటే ప్రభుత్వము కాలేజీలో టీసీలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు వాళ్ళు టీసీలు లేకుండా ఇబ్బంది పెట్టుకుంటా మానసిక వేదన గురై కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కానీ కొంత లెక్క ఉంది. అందుకను జగనన్న ఆధ్వర్యంలో, బూచేపల్లి శివన్న ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్ ముందు నుంచి నిరసన కార్యక్రమంలాగా జిల్లా విద్యార్థి విభాగము, యువజన విభాగము ప్లస్ వైసీపీకి సంబంధించిన క్యాడరు, స్టూడెంట్స్, ఆల్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలాగా మేము వెళ్ళటము, నిరసన జరపటము, మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది రేపు ఉదయం 10 గంటలకు. అందుకని మీరు అందరూ సహకరించి మీడియా కానీ కవర్ చేసి అందరు విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా మొత్తం వస్తారు. వాళ్ళ బాధలు చెప్పుకునే దానికి మంచి అవకాశము. మేము విద్యార్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన, స్టూడెంట్స్ పక్షాన, కార్మికుల పక్షాన అందరికీ ఏ సమస్య వచ్చినా కానీ అండగా ఉంటుందని ఈ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశానుసారము మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల యువజన విభాగ అధ్యక్షులు, ఒంగోలు స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాము. రేపు ఉదయం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని. పత్రికా విలేకరులకి, మిత్రులకి అందరూ నా నమస్కారం.
నా పేరు దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి. నేను విద్యార్థి విభాగం జోనల్ విభాగం ప్రెసిడెంట్గా ఉన్నాను. రేపు జరిగిపోయే కార్యక్రమం గురించి ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడదలిసి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ గారి ఆదేశం మేరకు విద్యార్థుల సమస్యలపై ఏవైతే జరుగుతా ఉన్న అన్యాయాలు ఉన్నాయో వాటి గురించి రేపు పొద్దున కలెక్టర్ గారికి నిరసన కార్యక్రమం ద్వారా మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తవుతా ఉన్నా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్ లేదు. ప్రభుత్వ బడులపై 40% విద్యార్థులకు ఫీజులు పెంచడం కూడా జరుగుతూ ఉంది. లోకేష్ గారికి రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలపై ఏమాత్రం కూడా లేదు. చైతన్య నారాయణ స్కూల్పై ఉన్న ప్రభావం గవర్నమెంట్ స్కూల్ మీద లేదు. పేద పిల్లలు చదివితేనే ఉన్నత విద్య, ఆ ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది ఉద్దేశంతో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేశారో దాన్ని తూట్లు పొడిచింది గవర్నమెంట్ వచ్చేసి. ఈవేళ నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్ గారు 5 సంవత్సరాలలో ఒక ఉద్యమ రూపం ద్వారా నాడు నేడు ద్వారా బడులు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కానీ గవర్నమెంట్ విధానం మార్చడం కానీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా గ్రాప్ పడిపోయే విధంగా చేశాడు లోకేష్ గారు వచ్చిన తర్వాత. చైతన్య నారాయణ స్కూళ్ళు, కాలేజీలు వాళ్ళ యాజమాన్యంతో కలిసి ఫీజులు 40% పెంచారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు గవర్నమెంట్ బడుల్లో నో అడ్మిషన్ పెట్టారు. గత 5 సంవత్సరాలు మనం చూస్తే నాడు నేడు ద్వారా ఈరోజు గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ కాన్వర్ట్ చేస్తూ ఉన్నారు, మా స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి చేరండి అనే దృష్టి మనం వేరే చూస్తూ ఉన్నాం. రేపు దీని అందరిపై కూడా సమాలోచన చేసి ఒక నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీనికంతా వ్యవస్థను భ్రష్టు పెట్టించిన వారు లోకేష్ గారు కాబట్టి రాజీనామా చేయాలని మేము కోరుకుంటూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి, ప్రకాశం జిల్లా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. రేపు కార్యక్రమం ఏంటంటే మన కలెక్టరేట్ ముట్టడి, కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మన రాష్ట్ర గవర్నమెంట్ వచ్చి ఏడాది అవుతున్నా విద్యార్థుల మీద అసమర్థత చూపిస్తున్నారు. మొన్న వాల్యుయేషన్ చూసుకుంటే ఏ విధంగా ఫెయిల్ అయ్యారో మన లోకేష్ గారు విద్యార్థుల మీద అంత అసమర్థగా ఉన్నారంటే వాల్యుయేషన్ చేసే పద్ధతి జరిగింది. గతంలో 24 రోజులు 3 వారాలు 4 వారాలు జరిగే వాల్యుయేషను వారం రోజుల్లో పూర్తి చేసి ఏదో మేము సూపర్ చేసాం, హ్యాపీ చేసామని చెప్పేసి వారం రోజుల్లో పూర్తి చేసి ఆ రిజల్ట్స్ వెల్లడించి దాంట్లో అవకతవకలు ఎంతమంది ఫెయిల్ అయ్యారో, ఎంతమంది రీవాల్యుయేషన్కి వెళ్ళారో, ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనందరం గమనించాం. వాళ్ళందరికీ న్యాయం చేయాలని మొన్న వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీటెక్ డిగ్రీ పూర్తవుతుంది, 1 ఇయర్ పూర్తయింది. వాళ్ళ ఫీజు బకాయిలు 40% బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించలేదు. ప్లస్ మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ₹1 ఈ సంవత్సరం రోజుల్లో ₹1 కూడా వాళ్ళకి చెల్లించకుండా ఇంత అసమర్థత గవర్నమెంట్ ఎక్కడా లేదు. వాళ్ళ మీద విద్యార్థులు పూర్తి తిరుగుబాటు చేస్తాం కూడా. మేమందరం వాళ్ళ తరపున, విద్యార్థుల తరపున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ తరపున యువత అందరం కలిసి పోరాటం సిద్ధంగా చేసి వాళ్ళు కిందకి దిగొచ్చి మా విద్యార్థులకు సంబంధించిన వసతులు కానీ, వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, ఇంకా స్కాలర్షిప్లు కానీ మన జగన్మోహన్ రెడ్డికి గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఏ విధంగా చేశారో మనందరం చూసాం. ఒక విద్యార్థికి స్కూల్ బ్యాగ్ కానీ, షూస్ కానీ, వాళ్ళకి బట్టలు కానీ, వాళ్ళకి ఏవి కావాలంటది వాడు గీడా కింద నుంచి వాళ్ళ స్కూల్స్ ఒక 5 స్టార్ లెవెల్లో వాళ్ళ స్కూల్స్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు గత మన చేసిన నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎన్నడూ నోచుకోని విధంగా ఈ గత 5 సంవత్సరాలు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం రోజుల్లో ఉన్న ఈ సంస్థ మొత్తం నిర్వీర్యం చేసి నాశనం చేసే విధంగా ఈ మన లోకేష్ గారు వచ్చారు. అతను విద్యా సంస్థ మీద దృష్టి పెట్టకుండా అన్ని శాఖల్లో ఏలుపెట్టి అన్ని శాఖలను గెలుక్కుంటా విద్యా వ్యవస్థని గాలికి వదిలేశారు. దానికి పూర్తి బాధ్యత నారా లోకేషే వహించాలి. ఇంకా ఈ ఐబీ సిలబస్ను కూడా రద్దు చేయటం, వీటన్నిటి మీద రేపు పూర్తిగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి మన కలెక్టరేట్కి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. దీని అందరికీ మా స్టూడెంట్స్, మా జిల్లా స్టూడెంట్స్ అందరూ, యూనియన్లు, యువత అందరూ, మా పార్టీ క్యాడర్ మొత్తం కూడా హాజరవుతున్నారు. దీనికి అందరూ హాజరవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రేపు కలెక్టరేట్ దగ్గర జరగబోయే నిరసన కార్యక్రమం గురించి విద్యార్థులకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ,
వాళ్ళ హాస్టల్ వసతికి సంబంధించినటువంటి ఫీజులు కానీ సంవత్సరం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలని తాకట్టు పెడుతూ కాలేజీల దగ్గర నాశనం చేస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థ మీద, అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఐబీ కరికులం ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా పెను విప్లవంగా మారిన ఐబీ కరికులంని తృణాభిప్రాయంగా తీసి పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి గవర్నమెంట్ని, దానితో పాటుగా వీళ్ళు 2019కి మధ్యకాలంలో పెట్టిన 1800 కోట్ల రూపాయల బకాయిలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 1800 కోట్ల రూపాయల బకాయిలను కూడా ఇమ్మీడియట్లుగా ఇచ్చేసి విద్యార్థుల చదువులకి చేయూతనిచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క రూపాయి ఇవ్వలేదు. దానికి తోడు విద్యార్థుల మీద భయంకరమైన ప్రెజర్ పెడుతున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, నాకు తెలిసి ఈ 1 ఇయర్లోనే సుమారు దగ్గర ఒక 20 మంది పిల్లల ఆత్మహత్యలు చూసాం. ఏ ఒక్క పిల్లవాళ్ళు ఏ విధంగా చనిపోయారు అనే దాని మీద కూడా స్కూల్స్ మీద కానీ కాలేజీల మీద కానీ ఎక్కడా ఎంక్వైరీ కమిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా కనపల్లా. అలాంటి గవర్నమెంట్ని దాని మీద మనందరం కూడా ముందుండి పోరాడి విద్యార్థుల కోసం రేపు చేయబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీల గారి ఆధ్వర్యంలో రేపు జరిగే కార్యక్రమం జిల్లా యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే స్టూడెంట్ విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా విద్యార్థులకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాము.